సి లాంగ్వేజ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని 1972లో డెన్నిస్ రిచీ అనే ఆయన డెవలప్ చేశాడు. సిని ఇప్పటికీ కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేయడంలోనూ మరియు డివైస్ డ్రైవర్స్ తయారు చేయడంలోనూ ఉపయోగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే సి లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఉంటుంది మరియు దానిలో రాసిన ప్రోగ్రామ్స్ ఎక్కడైనా ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా రన్ చేయవచ్చు. C++, C#, జావా లాంటి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడంలో కూడా సిని యూజ్ చేశారు. C++, C#, జావా లాంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకునే వాళ్ళు సి లాంగ్వేజ్ను తప్పకుండా నేర్చుకుంటారు. ఎందుకంటే సిలో ఉపయోగించే కోడింగ్ పద్ధతులనే ఉపయోగిస్తూ కొన్ని కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం మొదలైనవి. ఇవి కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్. ఇవి డైరెక్ట్గా రాయడంలో కంఫర్టబుల్గా అనిపించదు. ఒకవేళ సి లాంగ్వేజ్ నేర్చుకొని వీటిలో ప్రోగ్రామింగ్స్ రాయడం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. ముందుగా సి బేసిక్స్ చూద్దాం. కంప్యూటర్కు మనం వాడే లాంగ్వేజ్ దానికి అర్థం కాదు. కంప్యూటర్ అసెంబ్లీ లాంగ్వేజ్లోనే అర్థం చేసుకుంటుంది. అంటే బైనరీ ఫార్మాట్లో 1, 0స్లలోనే అర్థం చేసుకుంటుంది. మనం ప్రోగ్రామింగ్ రాసే లాంగ్వేజ్ను హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఇలా మనం హై లెవెల్లో రాసిన ప్రోగ్రామ్స్ను అసెంబ్లీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేందుకు మీడియేటర్స్ అవసరమవుతాయి. వీటినే కంపైలర్స్ అంటారు. కంపైలర్ ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ను రన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ను కంపైల్ చేసి, అంటే ప్రతి సింటాక్స్ను, స్టేట్మెంట్ను చెక్ చేసి ఎర్రర్ ఫ్రీగా ఉంటే దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్లోకి మార్చి కంప్యూటర్కు అందిస్తుంది. ఒకవేళ ఎర్రర్స్ కనుక ఉంటే ఎర్రర్స్ మెసేజ్ చూపిస్తూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ను ఆపేస్తుంది. సో ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు కూడా మనకిష్టం వచ్చినట్టు రాయకుండా కంపైలర్లో ముందుగానే డిఫైన్ చేసిన సింటాక్స్, స్టేట్మెంట్స్ ప్రకారమే ప్రోగ్రామ్స్ రాయాలి. మనకు రకరకాల C++ కంపైలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా టర్బో సి లేదా టర్బో C++ కంపైలర్నే యూజ్ చేస్తారు. మనం ఏ కంపైలర్ సాఫ్ట్వేర్ను యూజ్ చేస్తున్నామో వాటిలో ఇచ్చిన పద్ధతులనే వాడాలి. ఇది టర్బో C++ ఎడిటర్ విండో. దీనిలో C++ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. దీనిలో వాడే కమాండ్స్ను పైన మెనూస్లో ఇచ్చారు. వాటిని యాక్సెస్ చేయడానికి ఆల్ట్ కీ ప్రెస్ చేసి మెనూలలో రెడ్ లెటర్ కీని ప్రెస్ చేస్తే ఆ మెనూ ఓపెన్ అవుతుంది. కొన్ని కమాండ్స్ పక్కన వాటి షార్ట్కట్ కీస్ ఉన్నాయి. ఆ షార్ట్కట్ కీస్తో కమాండ్స్ను డైరెక్ట్గా యాక్సెస్ చేయవచ్చు. ఓపెన్ చేయడానికి F3, సేవ్ చేయడానికి F2, క్లోజ్ చేయడానికి ఆల్ట్ X, మెనూను క్యాన్సిల్ చేయడానికి ఎస్కేప్ కీ ప్రెస్ చేయాలి. ప్రోగ్రాంలో ఎర్రర్ చెక్ చేయడానికి కంపైలర్ మెనూలో కంపైల్ కమాండ్ని యూజ్ చేయాలి. దాని షార్ట్కట్ కీ ఆల్ట్ F9. ప్రోగ్రామ్ను రన్ చేయడానికి రన్ మెనూలో రన్ కమాండ్ని యూజ్ చేయాలి. దీని షార్ట్కట్ కీ కంట్రోల్ F9. మనం జనరల్గా వాడే కమాండ్స్ ఇవే. ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిన కొద్దీ మరికొన్నింటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సి ప్రోగ్రామ్స్ మెయిన్ అనే ఫంక్షన్లోనే రాస్తారు. ఫంక్షన్ అంటే ఏదైనా పని జరగడం కోసం దానిలో కమాండ్స్, స్టేట్మెంట్స్ రాసి దాన్ని ఎక్కడైనా కాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఫంక్షన్తో ప్రోగ్రామ్స్ ప్రారంభించి దానిలో బిల్టిన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ను రన్ చేస్తారు. బిల్టిన్ ఫంక్షన్స్ అన్నింటినీ రకరకాల హెడర్ ఫైల్స్లో రాసి ఉంచారు. వాటిని మీ ప్రోగ్రాంలోకి కాల్ చేసుకోవడానికి #include అనే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ద్వారా ఆ హెడర్ ఫైల్ను యాంగిల్ బ్రాకెట్స్లో ఇంక్లూడ్ చేయాలి. హెడర్ ఫైల్స్ .h అనే ఎక్స్టెన్షన్తో ఉంటాయి. ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఏ హెడర్ ఫైల్లో ఏ ఫంక్షన్ ఉన్నాయో ఆయా సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామన్గా యూజ్ చేసే ఇన్పుట్, అవుట్పుట్ ఫంక్షన్స్ stdio. అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. దీన్ని స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటారు. సో #include యాంగిల్ బ్రాకెట్స్ stdio.h, తర్వాత మెయిన్ ఫంక్షన్, మెయిన్ బ్రాకెట్స్. ఫంక్షన్ రాసేటప్పుడు ఫంక్షన్ నేమ్ పక్కన కంపల్సరీగా ఇలా ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇవ్వాలి. తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్ని ఇవ్వాలి. సిలో ఏ ప్రోగ్రామ్ రాసినా ఈ కర్లీ బ్రేసెస్లోనే రాయాలి. ఈ మెయిన్లో రాసిన ప్రోగ్రామ్నే కంపైలర్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. మెయిన్ ఫంక్షన్ బయట ఏ ప్రోగ్రామ్ రాసినా కంపైలర్ ఎగ్జిక్యూట్ చేయదు, ఇంకా ఎర్రర్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఫంక్షన్ను మెయిన్ బయట రాసినా వాటిని మెయిన్లో కాల్ చేయకపోతే ఆ ఫంక్షన్ కంపైల్ కాదు. మెయిన్ ఫంక్షన్లోనే ప్రోగ్రామ్స్ రాయాలి. ఇప్పుడు ఒక చిన్న టెక్స్ట్ను డిస్ప్లే చేద్దాం. టెక్స్ట్ను డిస్ప్లే చేయడానికి printf అనే ఫంక్షన్ను యూజ్ చేస్తారు. ఈ ఫంక్షన్ stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. printf ఇది కూడా ఫంక్షనే కాబట్టి బ్రాకెట్స్లో ఇవ్వాలి. సిలో ఏదైనా స్టేట్మెంట్ రాసిన తర్వాత కంపల్సరీగా స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీకోలన్ ఇవ్వాలి. అప్పుడే కంపైలర్కు అర్థమవుతుంది ఆ స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యిందని. మనం టెక్స్ట్ డిస్ప్లే చేయాలి కాబట్టి టెక్స్ట్ను కంపల్సరీగా బ్రాకెట్స్లో డబల్ కోట్స్ మధ్యలోనే ఇవ్వాలి. ఇప్పుడు printf స్టేట్మెంట్ పూర్తయింది. దీన్ని కంపైల్ చేయడానికి కంపైల్ మెనూలో కంపైల్ కమాండ్ను సెలెక్ట్ చేసుకున్నా లేదా ఆల్ట్ F9 కీస్ ప్రెస్ చేసినా
ప్రోగ్రామ్ కంపైల్ చేసి వార్నింగ్స్ లేదా ఎర్రర్స్ ఏమైనా ఉంటే మెసేజ్ చూపిస్తుంది. ఒక వార్నింగ్ కనిపిస్తుంది. వార్నింగ్ ఉంటే ప్రాబ్లం ఏమీ ఉండదు, ప్రోగ్రామ్ తప్పకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మెసేజ్ విండోలో ఆ వార్నింగ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ. దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎంటర్ కీ ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ విండోలోకి వచ్చేస్తుంది. ఆ వార్నింగ్ కూడా రావద్దనుకుంటే మెయిన్కు ముందు వాయిడ్ను యాడ్ చేస్తే సరిపోతుంది. Alt F9 ప్రెస్ చేస్తే కంపైల్ అవుతుంది. ఇప్పుడు వార్నింగ్స్ కూడా ఏమీ లేవు. ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి రన్ మెనూలో రన్ కమాండ్ను యూజ్ చేయాలి లేదా కంట్రోల్ F9 కీస్ను ప్రెస్ చేయాలి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయి బయటకు వచ్చేసింది. మనకి అవుట్పుట్ కనిపించలేదు. అవుట్పుట్ను చూడడానికి విండో మెనూలో యూజర్ స్క్రీన్ను సెలెక్ట్ చేసుకున్న లేదా Alt F5 కీ ప్రెస్ చేసిన అవుట్పుట్ విండో కనిపిస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయగానే ప్రోగ్రామ్ విండోలోకి వచ్చేస్తుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అవుట్పుట్ స్క్రీన్ అలాగే ఉండాలంటే getch అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. getch బ్రాకెట్స్ సెమికోలన్. ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఫంక్షన్ getch షుడ్ హ్యావ్ ఏ ప్రోటోటైప్. అంటే ఈ getch అనే ఫంక్షన్ ప్రోగ్రాంలో ఎక్కడా కూడా రాయలేదు. ఈ ఫంక్షన్ conio.h అనే హెడర్ ఫైల్లో ఉంది. conio అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ అని అర్థం. కొన్ని కంపైలర్స్లో ఈ ఫంక్షన్ను stdio.h అనే హెడర్ ఫైల్లో డిఫైన్ చేశారు. కాబట్టి మీరు వాడే కంపైలర్ను బట్టి హెడర్ ఫైల్స్ను ఫంక్షన్స్ను యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం హెడర్ ఫైల్ను యాడ్ చేయాలి. #include యాంగిల్ బ్రాకెట్స్ conio.h. ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్స్ ఏమీ లేవు. ప్రోగ్రామ్ను రన్ చేస్తే అవుట్పుట్ స్క్రీన్ అలాగే ఆగి ఉంటుంది. ఏదైనా కీ ప్రెస్ చేయగానే ప్రోగ్రామ్ విండోలోకి వచ్చేస్తుంది. మళ్ళీ రన్ చేసి చూడండి. ఇంతకుముందు డిస్ప్లే అయిన టెక్స్ట్ అలాగే ఉంది. ఆ టెక్స్ట్ క్లియర్ అయ్యి ఫ్రెష్గా ఆ టెక్స్ట్ డిస్ప్లే కావాలంటే స్క్రీన్ను క్లియర్ చేయడానికి clr/ser అనే ఫంక్షన్ని యూజ్ చేస్తారు. ఈ ఫంక్షన్ కూడా conio.hలో ఉంటుంది. clr/ser బ్రాకెట్స్ సెమికోలన్. ఈ స్టేట్మెంట్ను printfకు ముందు ఇవ్వాలి. ఒకవేళ printfకు తర్వాత ఇస్తే ఆ టెక్స్ట్ డిస్ప్లే అయ్యి క్లియర్ అవుతుంది, ఏమీ కనిపించదు. కాబట్టి printfకు ముందే ఇస్తే ఇంతకుముందు అవుట్పుట్ స్క్రీన్ను క్లియర్ చేస్తుంది, ఫ్రెష్గా టెక్స్ట్ని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు రన్ చేస్తే ఫ్రెష్గా రన్ చేసిన అవుట్పుట్ మాత్రమే కనిపిస్తుంది. ఫైల్ను సేవ్ చేయడానికి ఫైల్ మెనూలో సేవ్ కమాండ్ను యూజ్ చేయాలి లేదా F2 కీని ప్రెస్ చేయాలి. ఫైల్ లొకేషన్ను కరెక్ట్గా ఇచ్చి ఫైల్ నేమ్ను .c ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఆ ఫైల్ నేమ్ను ఇక్కడ చూపిస్తుంది. న్యూ ఫైల్ను క్రియేట్ చేయడానికి ఫైల్ మెనూలో న్యూని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్స్ను ఓపెన్ చేయడానికి ఫైల్ మెనూలో ఓపెన్ లేదా F3 కీ ప్రెస్ చేయాలి. కరెక్ట్ లొకేషన్ను ఇచ్చి ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన ఫైల్ విండో క్లోజ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే విండో మ్యాక్సిమైజ్ అవుతుంది. ప్రోగ్రామ్ విండోను క్లోజ్ చేయడానికి ఫైల్ మెనూలో క్విట్ను సెలెక్ట్ చేసుకోవాలి లేదా Alt X కీస్ను ప్రెస్ చేసిన విండో క్లోజ్ అవుతుంది.